అమ్మా, ద్వాదశ రాశుల వారు ఈరోజు సులభంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా సమయము, ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పకుండా ఈ రోజున అమ్మవారి యొక్క ఆరాధన మీకు విశేషమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉందంటే, అమ్మవారి యొక్క అష్టోత్తరాలు, శతనామావళి, కనకదార స్తోత్రం కానీ, అలాగే లక్ష్మీ దేవికి సంబంధించిన ఏదైనా సరే చేసుకోవడం బట్టి చాలా వరకు అనుకూలత, ఆర్థికంగా కూడా అనుకూలతలు, అలాగే ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించడానికి అవకాశాలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అంతేకాకుండా దేవాలయ సందర్శన కూడా చేయాలి అనుకున్నప్పుడు తప్పకుండా అవకాశం ఉంటే మీరు లక్ష్మీనారాయణకి సంబంధించిన దేవాలయ సందర్శన చేసినా కూడా అది మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. అంటే ఇదే చేయాలని కాకపోయినా మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం, దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే ఇది కూడా చేసుకోవడం బట్టి శ్రేయస్సు, ఆర్థిక వృద్ధి అన్ని అనుకూలతలు ఏర్పడడానికి అవకాశం ఉన్న సమయంగా మనం దీన్ని భావించవచ్చు. కనుక గోచారీత్యా ఎదురవుతున్న స్వల్పమైన సమస్యల్ని అధిగమించడానికి ఈ పరిహారాలు శ్లోకాల రూపంలో కానీ, దేవతా మందిరం దర్శనం చేయడం ద్వారా కానీ, లేకపోతే మీ ఇష్టదేవత ప్రార్థన ద్వారా కానీ చేయడం బట్టి ఆధ్యాత్మిక వృద్ధి, అంతేకాకుండా మానసిక స్థిరత్వం, అలాగే ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి, స్థిమితంగా నిర్ణయాలు తీసుకోవడానికి, అనుకూలంగా ఉండడానికి వీటిని చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక పరిహారంగా మనం భావన చేయొచ్చు. నమస్కారం.